ఈరోజు రాజ్యసభలో అమరావతి క్యాపిటల్ బిల్ ప్రవేశపెడుతున్నారు. దానికి సంబంధించి శుభవార్త, దట్ మీన్స్ శుభవార్త ఆబ్వియస్లీ వస్తుంది. అక్కడ బిల్లు ప్రవేశపెట్టాక ఎవరైనా డిస్కషన్ చేశాక దాన్ని బట్టి వీడియో ఇద్దాన్ని ఆగాను, టైం పెట్టలే ఉంది. సో డైరెక్ట్ పాయింట్కి వెళ్ళిపోతాం. ఈరోజు గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. ఈరోజు అమరావతి యొక్క నెస్సిటీ యావత్ ప్రపంచానికి తెలిసే విధంగా లోక్సభలో బ్రహ్మాండంగా ఆయా పార్టీలు మాట్లాడారు. 11 పార్టీలు, ఒక్క వైసీపీ తప్ప మిగతా వాళ్ళంతా అమరావతికి జైగొట్టారు. వైసీపీ ఉన్న పక్క రాష్ట్రమా ఆంధ్రప్రదేశ్, కానీ వైసీపీకి అమరావతి అంటే పడదు. జగన్మోహన్ రెడ్డి అదిగో పంది అంటే ఈ మిగతా బెచ్చ అవునవును పందన్నా పందని అంటారు. రే నందిరా అని జగన్ అంటే అవునన్నా నందన్నా అని అంటారు. అలా తయారయ్యారు వైసీపీ వాళ్ళు. అయ్యా నువ్వు అధ్యక్షుడు కరెక్టే, బట్ సూర్యుడు తూర్పును ఉదయిస్తానని ప్రపంచం అంతా చూస్తుంటే నువ్వేం పడమరను ఉదయిస్తాడంటే మేమైనా ఊకొట్టాలి, మేము గొర్రెలమా బానిసలమని అనాలి కదా అనరు. ఏమన్నారు నిన్న? అమరావతికి అయితే ఓకేనట, బట్ అమరావతి బిల్లుకి ఓకే కదట పార్లమెంట్ వాళ్ళు అనటం. ఎందుకు ఏంటి అంటే ఆ అమరావతి బిల్లు ద్వారా అట డబ్బంతా ఒకచోట పోగేద్దట. ఏడ పోగేద్ది? అది వచ్చేటప్పటికి సొంతంగా డబ్బులు గ్యాదర్ చేసుకునే క్యాపిటల్ అది అమరావతి. అటువంటిది డబ్బంతా ఏదో పోస్తున్నట్టు, అసలు ఇక మిగతా ప్రాంతాల డెవలప్మెంట్ అసలు వదిలేసినట్టు, ఒక అమరావతి తప్ప ఓపెన్గా మాట్లాడతాం. ఒక అమరావతి లేదా గుంటూరు కృష్ణ ఈ ఏరియా తప్ప మిగతా అన్ని చోట్ల డెవలప్మెంట్ ఒక రేంజ్లో ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఉంటుంటో డెవలప్ చేసుకోవాలి. గవర్నమెంట్ సైన్స్ అంతగా ఉండదు, క్రాస్ చెక్ చేసుకోండి. ఇప్పుడు అమరావతి అని చెప్పేసి ఒకటి వస్తుంది. నిన్న లోక్సభలో చర్చ సందర్భంగా వేరే పార్టీలు వాళ్ళు, నార్త్ ఇండియా వాళ్ళు ఏమన్నారు తెలుసా? చంద్రబాబు నాయుడు హయాంలో సైబరాబాద్ ఒక మహానగరం హైదరాబాదు అద్భుతంగా డెవలప్ అయింది, ఇప్పుడు అలాగే అమరావతి డెవలప్ కాబోతుంది, దానికి మేము ఫుల్ సపోర్ట్ అన్నారు. కానీ ఈ వైసీపీ వాళ్ళు ఎంత దారుణం అంటే జగన్మోహన్ రెడ్డి మావిగన్ అని చెప్పేసి బుర్రా బుద్ధి జ్ఞానం లేనోడు కానీ ఏది పడితే మాట్లాడతాడు చూసారా నోటికి వచ్చినట్టు, అలా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మావిగన్ ఇదే రాజధాని ప్లాన్ బి అన్నాడు. పిచ్చెక్కిపోయింది నాకైతే. ఏంటిది ఇది అని చెప్పి చూస్తే మచిలీపట్నంలో మా అంట, విజయవాడలో వి అంట, గుంటూరులో గన్ అంట, మొత్తం కలిపితే మావిగన్ అంట. అదేమంటే సాక్షిలో రాస్తారు ముంబై చెన్నై ఎలా డెవలప్ అయినాయి పోర్ట్లు ఉండబెట్టి. సో ఇక్కడ మచిలీపట్నం దగ్గర పోర్ట్ ఉంది కదా అక్కడ డెవలప్ అయింది అంటే అది క్యాపిటల్. మరి మధ్యలో విజయవాడ గుంటూరు ఏంటంటే ఓహో అదే నేషనల్ హైవే పక్కన ఉన్నాయి కదూ అండ్ ఆల్రెడీ డెవలప్ అయినాయి కదూ, అక్కడ బిల్డింగ్ కడితే అయిపోయింది రాజధాని. ఇది వాళ్ళ బతుకు. ఎంత దరిద్రం, ఎంత దౌర్భాగ్యం అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి బిగ్గెస్ట్ కమెడియన్, స్టార్ కమెడియన్ ఆఫ్ ద డెకేడ్, స్టార్ కమెడియన్ ఆఫ్ ద ఇండియన్ పాలిటిక్స్ వేసుకున్నారు అసలు ఒక్కొక్కళ్ళు. అయితే ఏమని అన్నా, పులివెందులలో స్టార్టింగ్ పూని, కడపలో స్టార్టింగ్ కేని, రెండింటిని కలిపన్నా చేయన్న అదే క్యాపిటల్, లేదా వైసీపీలకి దాన్ని క్యాపిటల్ చేసుకోండి అని చెప్పేసి ఒకళ్ళు. తర్వాత పులివెందులలో పులిని, రాజశేఖర రెడ్డిలో రాజాని పెట్టి పులి రాజా అని చెప్పి జగన్ బిరుదివ్వాలని ఇంకొంతమంది వచ్చేసి దెందులూరులో దెమ్, ఆ తర్వాత వద్దులే బాబా భయంకరమైన బూతులు నేను తట్టుకోలేను కానీ గొరాత గౌరవాన్ని, ఇంకోటి వచ్చేసి టంగుటూరుని, గుంటూరుని, తర్వాత ఇక రకరకాల పేర్లు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఏ పేర్లు అయితే ఊరి పేర్లు తీసుకొని సిటీల పేర్లు తీసుకొని ఫస్ట్ లెటరు ఇంకో సిటిజన్స్ ఫస్ట్ లెటర్ ఇలా తీసుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే అది యాడ్ చేస్తున్నప్పుడు జగన్ చెప్పిన దాంట్లో యాడ్ చేస్తున్నప్పుడు బూతులు వస్తున్నాయి. అసలు ఆ బూతులు పెట్టి ఇది మీకు సరిపోయిద్దరు అని చెప్పేసి వైసీపీలు చెడుగుడు ఆడుతున్నారు. అసలు ఎంత దారుణంగా అంటే వైసీపీరా వాడు అంటే చాలు ఇక వాడిని గట్టిగా వేసుకుంటున్నారు జనాలు. ఈలోపు నేను వైసీపీ కాదు అని చెప్పుకునే పరిస్థితి వచ్చేసింది. నేను నిన్నో మొన్న కూడా చెప్పా లాస్ట్ అవకాశం ఉంది జగన్కి, బట్ అది కూడా వదిలేశాడు. అమరావతి కాదు వైసీపీని సంకనాకి ఇచ్చాడు. అమరావతి దేదీప్యమానంగా వెలుగొందేలా చేశాడు. ఈరోజు లోక్సభలో అండి ఆ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు అంతా కూడా ఒక అద్భుతమైన రాజధాని కదా ఇది అని చెప్పేసి గుర్తు చేసుకున్నారు. అమరావతి అంటే నార్మల్ది అనుకున్నారండి? శాతవాహనుడు, విష్ణుకుండినులు, అదేవిధంగా కాకతీయ రాజులు, విజయనగర రాజులు, రెడ్డి రాజులు ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల సంవత్సరాలుగా దేదీప్యమానంగా వెలుగొందిన నగరం. ఒక బ్రిటిష్ వాళ్ళు వచ్చిన దానిని పక్కన పెట్టారు. అప్పటికి కూడా అక్కడ రాజా వాసటి వెంకటేశ్వర నాయుడు అని ఉంటారు. ఆ మహానుభావుడు వాళ్ళ వంశీయులు ఎవరైతున్నారో ఆ చుట్టుపక్కల బాగానే డెవలప్ చేశారు. బట్ అమరావతిలో ఉండిపోయింది.
ఇప్పుడు అమరావతి ఏంటంటే అమరం అంటే శాశ్వతమైనది, శాశ్వతమైనటువంటి రాజధానిగా ఈ అమరావతిని నిన్న వచ్చేసి లోక్సభలో రాష్ట్ర పునర్విభజన చట్టం ఉంది, అందులో సెక్షన్ 5లో సబ్సెక్షన్ 2 ఐ థింక్ సో, దానిలో మార్పు చేశారు. జూన్ 2, 2024 నుంచి అమరావతి రాజధానిగా ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి. మరి జూన్ 2, 2014 నుంచి జూన్ 2, 2024 మధ్య ఏంటి, హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి. సో చాలా క్లారిటీ. నేను జగన్మోహన్ అంటున్నాడు కదా, ఏ అసెంబ్లీతో బిల్లు పాస్ చేశారో అదే అసెంబ్లీలో మేము కూడా బిల్లు పాస్ చేస్తాం, ఏమని, అమరావతి రాజధాని కాదని చూసుకుందాం అన్నాడు. అంటే దారుణంగా ఘోరాతి ఘోరంగా ఒక రాష్ట్ర రాజధానిని చంపుతున్నటువంటి వ్యక్తి ఇతనే. ఒక రాష్ట్రంలో ఉంటూ ఆ రాష్ట్రానికి మేలు జరుగుతుందంటే, ఒక రాజధాని కట్టుకున్నారంటే దాన్ని ఆపినటువంటి వ్యక్తి ఇతనే. ఇలా చెప్పుకుంటూ పోతే చరిత్రలో ఇటువంటి వ్యక్తిని నేను చూడలే. మీరు ఎవరైనా చూసారా? సొంత తల్లిని చెల్లిని బయటికి పంపి వాళ్ళ మీద కేసులు వేసి వాళ్ళ మీద ఘోరాతి ఘోరంగా రాతలు రాపిస్తున్న వ్యక్తి ఇతను. ఇక అమరావతిలో మేబీ అమ్మని ఉంది కాబట్టి తట్టుకోలేకపోతున్నాడేమో అనకూడదు. కానీ అసలు ఆయన మనిషి అండి, అసలు స్క్రిప్ట్ ఎవరు ఇస్తారండి అతనికి? ఏది పడితే అదే, నోటికి ఏదిస్తే అదే. సరే అమరావతి నీకు నచ్చలేదు, దెన్ సైలెంట్గా ఉండు. లేదు మీ పార్టీ వచ్చి ఏదన్నా పద్ధతి కదన్నా మాట్లాడచ్చు, మాలుగా అన్న అసలు అదేం పేరు, అదేంటే మీకు నచ్చిన పేరు పెట్టుకోండి అంట. ఎవరు అసలు ఈయన? ఈరోజు నెటిజన్లు, సామాన్యులు, వైసీపీ వాళ్ళు సైతం మా కర్మ కొద్దీ దొరికాడు అయినా మా కర్మకాలి ఈయనకి సపోర్ట్ చేసామని చెప్పేసి వాళ్ళ సైతం సిగ్గుపడుతూ ఉన్నారు. వీడి యొక్క మెయిన్ ఇంటెన్షన్ చెప్పినా మామూలుగా జగన్మోహన్ అన్నదే చెప్తా. ఆ రాష్ట్రాలలో అసెంబ్లీలో బిల్లు పాస్ చేసుకునేది కాదు ఇది. రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఆనటువంటి కేంద్ర పెద్దలు క్లియర్గా రాజధాని అమరావతిని ఫైనల్ చేసినట్టు ఇప్పుడు బిల్లులో చేర్చారు. ఆ బిల్లు ఇప్పుడు ఆమోదం పొందింది. నేను లోక్సభ, ఈరోజు రాజ్యసభ, రేపు రాష్ట్రపతి గారు సంతకం చేస్తారు, గెజెట్ విడుదల చేస్తారు. ఇక శాశ్వత రాజధాని అమరావతికి దాన్ని ఎవరు కదిలించలేడు. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అది రాజధాని, రాజ్యాంగంలో రాష్ట్ర రాజధాని లేదు, దేశ రాజధాని ఉంది, ఇటువంటి సొల్లితో ఒకటి చల్లం. సో వీడియో క్లోజ్ చేస్తున్నా. ఈ జగన్ టాపిక్, వైసీపీ టాపిక్స్ నిజంగా కంపరం ముడతా ఉంది. కానీ ఏం చేస్తాం, జర్నలిస్టులో భాగంగా అన్ని టచ్ చేయక చెప్పడం లేదు. ఓవరాల్ ఇప్పుడు ఏంటంటే అమరావతి ఇక ఆంధ్రప్రదేశ్ యొక్క శాశ్వత రాజధాని. నిజంగా ఆంధ్రులు శాపగ్రస్తులు అని చెప్పేసి కొంతమంది అంటూ ఉండేవారు. అయిపోయినాయి ఆ శాపాలన్నీ పోయినాయి, ఆ రోజులన్నీ పోయినాయి. ఎక్కడైనా కానీ ఆంధ్రులు ఉన్నారంటే అక్కడ డెవలప్మెంట్ అయింది. కానీ అదేం దరిద్రం, ఆంధ్రులు తమ రాజధానికి సంబంధించి ఇన్నాళ్ళు కూడా అభివృద్ధిని నోచుకోలేదు. ఇప్పుడు అది వచ్చిన ఛాన్స్, చంద్రబాబు నాయుడు పుణ్యమని. 1953లో అండి మద్రాసీలుగా ఉన్నటువంటి మనం ఆంధ్రులుగా బయటకు వచ్చాం. 1953 అక్టోబర్ 1న కర్నూలు రాజధానిగా ఏర్పడింది. సరే తెలుగులంతా కలిసి ఉండాలని చెప్పేసి అన్నారు. ఈ పెద్ద మనుషుల ఒప్పందం కావ్యాన్ని ఇవన్నీ కలిసి ఉన్నాయి. భాషా ప్రయుక్త రాష్ట్రాలు 1956 నవంబర్ 1 హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్. ఇక 2014లో విడదీసేశారు. హైదరాబాద్ వచ్చేసి తెలంగాణ రాజధాని ఉంది తెలుగువారికి. బట్ తెలుగువారికి ఆంధ్రులుగా ఉన్నటువంటి వారికి రాజధాని అంటే లేదు. ఇక అప్పుడు చంద్రబాబు నాయుడు బాగా ఆలోచించారు. ఒకప్పుడు కృష్ణా గోదావరి మధ్య ప్రాంతం బ్రహ్మాండంగా డెవలప్ అయింది. ప్రపంచంలో ఏ నాగరికత అయినా సరే నది ఒడ్డిన డెవలప్ అయింది. ఆ వేలో తీసుకొని మొత్తం క్రాస్ చెక్ చేసుకొని అమరావతిని సెలెక్ట్ చేసి ప్రధాని మోదీ చేత 2015లో శంకుస్థాపన చేపించి ఇక మధ్యలో ఏం జరిగింది మొత్తం తెలుసు. బట్ జగన్మోహన్ రెడ్డి చేత శ్మశానం చేశాడు. అగైన్ అదే మోదీ చేత 2025 మే 2న మరలా పునఃశంకుస్థాపన చేపించి ఇప్పుడు బ్రహ్మాండం దూసుకుపోతూ ఉన్నారు. ఢిల్లీలో ఈరోజు లోకేష్ కూడా అటెండ్ అయి ఉన్నారు. ఓవరాల్గా అన్నప్పుడు ప్రపంచం అంతా కూడా ఆంధ్రుల రాజధాని అమరావతి అని చెప్పేసి సంతోషపడుతున్నారు. తెలుగు వారికి సంబంధించి ఒకప్పుడు రాజధానిగా ఉన్నటువంటి ఈ అమరావతి ఇదిగో ఈరోజు మరలా అమరావతి అన్నది క్యాపిటల్ ఆఫ్ ద ఏపీ అన్నట్టుగా మారింది. అందరూ కనపడుతుంది, సంతోషం అని చెప్పేసి అంతా సంతోషపడుతుంటే ఈ జగన్మోహన్ రెడ్డి వైసీపీలు మాత్రం ఏదో బాధ, ఏంటో బాధ, ఎందుకో బాధ. అందుకే జనాలు చెడుగుడు ఆడుతున్నారు వాళ్ళని నెట్లో.